అంత అందంగా తయారు చేసిన పక్షికులు ఖాళీగా ఉన్నాయి కదా, అందుకే బటర్ఫ్లైస్ యాడ్ చేసా. ఆ పద్మం షేప్ లో ఉన్న కుండీలోకి తులసి అమ్మవారిని పెడితే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది కదా. లక్ష్మీదేవి పద్మంలోనే ఉంటారు కదా. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా తులసి కోట బదులు ఇట్లా పద్మం షేప్ పాట్ తీసుకుంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది కదా. హాయ్ అండి, ఈ ఏపీ ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఇంకా 2 days మాత్రమే ఉంది కదా. ఏమేమి ఉన్నాయి చూసేద్దాం పదండి. పొల్యూషన్ ప్రపంచంలో నుంచి ప్రకృతి ప్రపంచంలోకి అలా విహరించుకుందామా. కళ్ళ నిండాల పూలు, ఫ్లవర్స్, ఫ్రూట్స్, గ్రీనరీ అంతా కళ్ళ ముందు కనపడుతుంటే కళ్ళు కానీ మనసు కానీ ఎటైనా తిరుగుతుందా. బా ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో కదా. అలా నర్సరీలో టైం స్పెండ్ చేస్తే పూల నుంచి మంచి గుమాయింపు వాసన, ఆ పూల ఆకుల్లో నుంచి మంచి ఆక్సిజన్. మాత్రమైన అమ్మకి రేత్రి పండగంట. అట్టే తీసేటప్పుడు ఎంత క్లారిటీగా తీస్తున్నానో అనుకున్నా. తీరా వీడియో చూసినప్పుడు అనుకున్నా నేను ఎంత క్లారిటీగా తీసానో, దాని ప్రైసెస్ ఎక్కడ పడ్డాయా అని. ప్రైసెస్ కావాలని బాగా తీసానబ్బా, కాకపోతే ప్రైసెస్ తప్ప అన్ని పడ్డాయి. లాస్ట్ టైం ఓన్లీ 3 days పెట్టారు కదా. అయ్యో 3 days అయినా టైం సరిపోలేదని చాలా మంది మెసేజెస్ పెట్టారండి. సో అలాంటి వాళ్ళకి ఇంకొక ఛాన్స్ వచ్చినట్టే కదా. సో లాస్ట్ టైం ఎన్ని ఉన్నాయో ఇంచుమించు ఇప్పుడు కూడా అంతే ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్, అసలు ఇంకా అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మన ఇంట్లో కానీ దేంట్లోకైనా ఒకటి అంటూ ఎంటర్ అయినాక దానికి రిలేటెడ్ గా చాలా ఐటమ్స్ వస్తాయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మొక్కే తీసుకుందాం. మొక్క ఊరికే వస్తుందా? ప్లాంట్ అది కుండీ కావాలి, కుండీలోకి మట్టి కావాలి, మళ్ళీ ఆ మొక్క ఎదగాలంటే దానికి బలం కావాలి, మళ్ళీ కీటకాలు ఏమీ రాకుండా మళ్ళీ ఎరువులు కావాలి, పురుగుల మందులు కావాలి. అట్లా ఒక్క మొక్క మన ఇంట్లోకి వస్తే దానికి రిలేటెడ్ ఐటమ్స్ ఎన్ని వస్తాయి మన ఇంట్లోకి. పసిబిడ్డ అయినా అంతే కదా. బిడ్డ ఇంట్లోకి వచ్చిందంటే ఎన్ని వస్తాయి. లైక్ పసిపిల్ల, మొక్కలు రెండు ఒకటే కదా. రెండు అట్లా అరిచేతుల మీద పెంచుకున్నట్టే కదండి. వాళ్ళకి మొక్కలు కదులుతున్నప్పుడు దాంట్లో నుంచి ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందబ్బా. ఆ ఒక్క ఫీలింగే మనలో ఉన్న టెన్షన్స్ అన్నిటిని తీసేసి పీస్ఫుల్ గా చేసేసేది. సో అది నేచర్ లో ఉండి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే అనిపిస్తుందండి. సో నేను అది అనుభూతి చెందాను కాబట్టి ఇంత హాయిగా చెప్పగలుగుతున్నా నేను ఆ మాట. సో ఎప్పుడైనా మీకు ఎంత టెన్షన్ లో ఉన్నా పసిపిల్లలతో కానీ మొక్కలతో కానీ గడిపి చూడండి. ఆ సిచ్యువేషన్ మీకు ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా సరే ఎంత ఫ్రీ అయిపోతారో. అసలు కళ్ళకి మనసుకి ఇంత అందమైన ప్రపంచాన్ని చూపించాక ఇంకా అసలు ఏమని వర్ణించగలం ఈ అందాన్ని. మొక్కలు, పువ్వులు కానీ ఆకులు కానీ మనతో ఏదో చెప్తున్నట్లు, మననేదో పలకరిస్తున్నట్టు ఎంత అనుభూతిగా అనిపిస్తుందో కదా. లిటరలీ ఆ ఆకు కదిలినప్పుడు మనతో ఏదో మాట్లాడుతున్నట్టు, మనం చెప్పింది దానికి అర్థమవుతున్నట్టు, లైక్ అట్లా అనిపిస్తుంది కదండి. సో ఎవరికైనా నాలాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండి లైక్ అట్లా ఫీల్ అయితే కామెంట్ చేయండి. ఎందుకు అంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. జాంకాయల్లో మనకి రోజు రెగ్యులర్ గా తింటాయి నాటు జాంకాయలు, అదొకటిను ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా ఎర్రగా లోపల ఆ జాంకాయ. ఈ 2 జాంకాయలు ఉంటాయి అనుకున్నా. జాంకాయ చెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక జాంకాయ చెట్లైనా మామిడికాయలు ఉన్నాయి, నిమ్మకాయల్లో కూడా. నిమ్మకాయల చెట్లు కూడా అసలు ఆకుంది క్రోట రాకుంటది ఒక రకంగా ఎల్లో కలర్. లైక్ ఆ ఆకుకి కాయ అంట, అది నిమ్మకాయ అంట. దానికి ఏదో పేరు పెట్టారు. అయ్యి బాబీ ఇట్లాంటి టైప్ ఆఫ్ నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయ కూడా ఉంటుందా అని చూసాను అనమాట. అట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి. జాంకాయ మామిడికాయ మనం అనుకునేది కాదు, దాంట్లోనే నెంబర్ ఆఫ్ మోడల్స్, సీడ్స్ కానీ లైక్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. అట్లా చాలా అంటే చాలా ఉన్నాయండి. మాక్సిమం నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. ఎనీహౌ చాలా ఇప్పుడు మనకు తోటలకి చాలా తీసుకుంటారు కదా, లైక్ అట్లాంటి వాళ్ళకు కూడా సెట్ అవుతుందండి. ఇంట్లో మనకి హోమ్ ప్లాంట్స్ కానీ లైక్ అట్లా వాళ్ళకి సెట్ అవుతుంది. తోటలో వేసుకోవడానికి మనం వేరే ఏరియాల నుంచి కొత్త ప్లాంట్స్ తెచ్చుకుంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి తెలిసింది కాకుండా వేరే రాష్ట్రాల పంటలు కూడా ఉంటాయి కదా. మామిడికాయలు, లైక్ మామిడికాయలే కాదు, నిమ్మకాయలు, జాంకాయలు, సపోటాలు, లైక్ చాలా ఉన్నాయండి. బత్తాకాయలు, అట్లా నెంబర్ ఆఫ్ అన్నమాట. సో ఎవరికి ఏం అవసరం ఉంటది అండ్ ఎవరికి ఇది ఎలా యూజ్ అవుతుందో నాకు తెలియదు కదా. సో మాక్సిమం ఫ్లవర్స్, ఇంట్లో పెట్టిన చెట్లు కానీ బయట పెట్టినవి కానీ లైక్ తోటకు ఉపయోగించేవి కానీ అట్లా అన్ని కవర్ చేశానండి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని నా ఇంటెన్షన్ అంతే. భూమిలో ఎంత ఉన్నాయి ఒక్కోటి, ఆటికే పోతా
పింద కాయి అన్ని వచ్చేసాయి అబ్బా. ఎంతైనా ఆడి సంరక్షణలో ఉంటే ఇంత చెట్టుకి పూలు పోతుంది, అదే ఎంత చెట్టుకి కాయే కాసిద్ది. ఇంకా అదే అంత చెట్టు ముదిరిపోతుంది కూడా. అన్ని ఆడి చేతిలోనే ఉంటుందో మరి విత్తనం తీరో ఏమో నాకు తెలియదు కానీ భూమిలో జానా పెడుతున్న చెట్టుకి చాలా చాలా అద్భుతాలు సృష్టించేస్తారబ్బా నర్సరీ వాళ్ళు. దొంగలు పడ్డ నెలకి స్పందించినట్టు ఇప్పుడు అంతా అయిపోయినాక లాస్ట్ కి వచ్చాక ఏం చూపిద్దావు అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఫస్ట్ లో పెట్టామనుకోండి కొన్ని మొక్కలు మాత్రమే చూపిస్తారు, అదే లాస్ట్ లో అయితే అన్ని మొక్కలు చూపిస్తారు. అండ్ ప్రైసెస్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా లాస్ట్ లోకి వచ్చేసినాక. సో అన్ని ఆలోచించి పెట్టానబ్బా, అర్థం చేసుకోండి. ఎగ్జిబిషన్ ఏదైనా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అయినా సారీస్ అయినా బెంటెక్స్ జ్యువెలరీ ఏదైనా సరే చూసిన వాళ్ళకి చూసినంత కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నంత అబ్బా. ఎందుకు 2 విధాలా యూజ్ కదా. అది చూసినాడు కొనకపోయినా కనీసం అబ్బా మనం ఎప్పుడు చూడలేదు కదా ఈ రూపాయలు చూసాం కదా అని ఎక్స్పీరియన్స్ అవుతాం. కొనుక్కున్నాడు అనుకో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తారు కదా. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదొక డౌట్ క్లారిఫై చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్చువల్లీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో ప్రైస్ బెస్టా లేదు అంటే మనం బయట నర్సరీలో కొనుక్కుంటాం కదా లైక్ అక్కడ ప్రైస్ బెస్టా అనేది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఉండుంటే కామెంట్ చేయండి. నాకు ఎప్పటి నుంచి డౌట్, అంటే మనం ఇట్లాంటి చోట కొనుక్కోవాలా లైక్ బయట అక్కడ నర్సరీలో కొనుక్కోవాలా అనేది. సో ఎవరికైనా కొంచెం ఎక్కువ సార్లు కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ ప్లేసెస్ లో కొనుక్కున్న వాళ్ళకి తెలుస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయరా. యాక్చువల్లీ నేను ఎందుకు ఈ డౌట్ రేస్ చేశానంటే ప్లాస్టిక్ కుండీలు కూడా 1000 రూపీస్ 1200 లైక్ అట్లా చెప్తున్నారు. అదే కాస్ట్ పింగాణి వచ్చేస్తుంది కదా, ఆ పింగాణి అంతే కాస్ట్ చెప్తున్నారు. సో పింగాణికి ప్లాస్టిక్ కి తేడా ఉంటది కదా, బట్ కాస్ట్ మాత్రం అంత వేరియేషన్ ఉంది కదా. అందుకని నాకు ఆ డౌట్ రేజ్ అయిందండి. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా డౌట్ ని క్లారిఫై చేయరా ప్లీజ్. ఎవరైనా తెల్ల నేరేడుకాయలు చూస్తే కామెంట్ చేయండి అబ్బా. నేను అసలు ఫస్ట్ టైం చూస్తుంది వింటున్నది. యాక్చువల్లీ నల్ల నేరేడుకాయలు మనం హైబ్రిడ్ ఏవి నాటుకెళ్ళి చూస్తాం కదా, తెల్ల నేరేడుకాయలు అంట. మీకు ఒక జోక్ చెప్పాలా, ఒక ఆయన అన్నాడు ఇట్లా ఇది కాకుండా ఇంకేదో మొక్క వేరే డిఫరెంట్ గా ఉందన్నమాట. ఏమండి ఉన్న రోగాలు సరిపోదనా, ఇప్పుడు కొత్త కొత్త జెనెటిక్ అన్ని క్రియేట్ చేసి కొత్త రోగాలు క్రియేట్ చేయడానికి కాకపోతే ఉన్నాయి సరిపోలేదండి అని అడిగారు అనమాట. నేను నవ్వాను, పాపం వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో. ఎనీహో నాకు ఆయన చెప్పే విధానానికి నవ్వొచ్చింది. యాక్చువల్లీ నేను ఇలా చెప్పాను కదా, ఆయన కొంచెం ఎట్కారంగా చెప్పాను అనమాట. ఇంత కష్టపడి 21 నిమిషాల వీడియో తీసి పెట్టానా మీకు, మీరు జస్ట్ అలా స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతారు. 2 to 3 minutes అంతే. పోనీ మీరు 2 to 3 minutes మాత్రమే చూస్తున్నారు కదా, నేను అంత తక్కువ వీడియో పెట్టాను అనుకోండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వెళ్ళదు కదా. అసలు ఆ నర్సరీలో ఏమేమి ఉన్నాయి అని చూపించడానికి మినిమం లో మినిమం ఇంత చేశాను కదా. అట్లీస్ట్ మీరు ఒక 5 to 10 minutes చూస్తే కదా అసలు మీకైనా ఒక ఏమున్నాయి అని ఒక ఐడియా వచ్చేది. అబ్బే ఏదన్నా పెట్టు, బంగారమే పెట్టు, వెండే పెట్టు, మొక్కే పెట్టు, చీరే పెట్టు, ఏదన్నా పెట్టు, ఎక్కడెక్కడమనుకుంటే వెళ్ళిపోవడం, అలా స్కిప్ చేసుకోవడం వెళ్ళిపోవడం అంతే. నాకు ప్రాణం నీళ్ళు గారిపోవటం ఇదంతా అలవాటైపోయింది అబ్బా. నాకు ఇంక ఇది ఎప్పటికీ ఆల్టర్నేటివ్ అయ్యి నేను మాట్లాడేది నచ్చదో నా కంటెంట్ నచ్చదో కానీ కొంచెం ఎక్కువ సేపు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, చూడటమే కదా. మీకు కష్టం ఏమైనా ఉందో చెప్పండి. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి వీడియో షూట్ చేసుకుని దీని అంతటికీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుని వీడియో ఎడిటింగ్ చేసి ఇంత చేసాం కదా, మీరు ఒక్కటి జస్ట్ చూడటం అంతే. ఒక్క చూడటం కూడా అట్ట 2-3 minutes చూస్తే మీకేం తెలుస్తుంది చెప్పండి. ఎగ్జిబిషన్ లో మాక్సిమం చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే చామంతి పూలు అండి. అది సైజుల వారీగా కానీ కలర్స్ వైజ్ గా కానీ మోడల్స్ గా కానీ ఎక్కువ ఉన్నాయి. చామంతులు గులాబీలు కూడా ఉన్నాయి, బట్ నెంబర్ ఆఫ్ గా అంటే మందారాలు మిగతా పూలు ఉన్నాయండి. కాకపోతే చిట్టి చామంతి కానీ పెద్ద చామంతి కానీ చామంతులు కొంచెం కొంచెం పెద్ద సైజు కానీ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కలర్స్ అట్లా నెంబర్ ఆఫ్ ఉన్నది చామంతులు ఎక్కువ. అండ్ మిగతా పూలు కూడా లేవు అని అనట్లేదు, బట్ ఉన్న దాంట్లో ఎక్కువ హైలైట్ చేసింది మాత్రం చామంతి పూలే. అండ్ బంతి పూలు కూడా ఉన్నాయండి, బట్ నేను ఎక్కడ కారబంతి పూలు చూడలేదండి. బట్ నేను మిస్ అయ్యానేమో నాకు తెలియదు. బంతి పూలు పెద్ద పెద్ద బంతి పూలు ఉంటాయి చూసారా, అవి ఉన్నాయి, బట్ కారబంతి నేను ఎక్కడ చూడలేదు. కాగిత పూలు చెట్టు చూడండి, చెట్టు ఒక్కటే ఉంది. చెట్టుకు ఒక రకం పువ్వే కదా పూయాలి. ఎన్ని రకాల పూలు ఉన్నాయి చూడండి, ఎన్ని రంగుల పూలు, అదే ఎన్ని రంగుల పూలు ఉన్నాయి చూడండి ఒక చెట్టుకి. దాంట్లో అంటే మనం లైక్ మిక్స్డ్ గా చేసిన అన్ని కాడలు ఉండాలి కదా, కాడ మాత్రం ఒకటే ఉంది. పువ్వుల కలర్లు మాత్రం చాలా ఉన్నాయి. ఇట్లాంటివి కూడా అద్భుతాలు చూస్తారు అనమాట మీరు ఈ ఎగ్జిబిషన్ లో. చూసారా చామంతులు ఎన్ని ఉన్నాయి అసలు.
ఇంకా చామంతులకు అసలు పెట్టింది పేరు. కాకపోతే ఆ కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. బట్ బయట నర్సరీలో ఇన్ని దొరుకుతాయి లేదో నాకు తెలియదు కదా, ఎంత బాగున్నాయో అసలు. మీకు ఇంక ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ రిలేటెడ్ కానీ కొన్ని ఐటమ్స్ ఉంటాయండి. అసలు ఈ ఎగ్జిబిషన్ కి ఏమైనా సంబంధం ఉందా? ఈ ఐటమ్ కూడా ఉంది. ఇవన్నీ ఆర్గానిక్ సోప్స్, పౌడర్స్ లైక్ అట్లా ఉన్నాయండి. ఇంక కాకుండా తేనెలే ఉన్నాయా ఏంటంటే చాలా చాలా ఉన్నాయి. వీటిని ఎందుకు దీంట్లో యాడ్ చేసారో తెలియదు. ఇవన్నీ పోనీ సీడ్స్, ఆర్గానిక్ సీడ్స్ అండి. అంటే మనం కూరగాయ ఒకటి దాసేస్తాం కదా, దాంట్లో వచ్చిన కూర గింజలు ఉంటాయి కదా, లైక్ అట్లా ఆర్గానిక్ సీడ్స్ అన్నమాట. ఇవి కాకుండా మళ్ళీ తేనె, పుట్ట తేనె అంటారు చూసా, ఆ తేనె ఇంకేంటో తేనెల్లో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ తేనెలు అన్నమాట. అంటే చూసారా, వామ్ తేనె ఇంకేంటో తేనె అన్నాడండి. బట్ ఇవన్నీ ఆర్గానిక్ అంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఏదైనా మనం కంటితో చూస్తే నమ్మే పరిస్థితిలోనే కష్టంగా ఉంది. అలాంటిది ఇట్లా బయట నుంచి వచ్చి నేచురల్ అంటే నమ్మటం ఎంత వరకు అనేది నాకు కూడా తెలియదు. అసలు ఈ బ్యాగ్స్ ఆర్ రిలేటెడ్ పోనీ కొనుక్కొనివి పెట్టుకెళ్లే బ్యాగ్స్ అంటే అవి కూడా కాదు. అసలు హ్యాండ్ బ్యాగ్స్ ఆ టైంలో ఏం కొంటారో, సరే తినడానికి అంటావా, నా బోర్డు ఎక్కడో చోట తినాలి కాబట్టి ఉన్నాయి అనుకో. ఇవి అసలు అతను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నారు. ఇప్పుడు అంతా మీషోలో అట్లా బుక్ చేసుకుంటున్నారు కదా, అది మీకు 100 రూపీస్ అంటండి. ఆ క్లాత్ మీకు మన ఇప్పుడు గ్యాస్ పై గట్లు కానీ గ్యాస్ కానీ అవి తుడుచుకోవడానికి ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు కదా, నీరు ఎంత వచ్చినా అది అట్లా పీల్ చేసుకుంటుంది అనమాట. అదే కాదు, మనం ఒంటి మీద ఉన్నది కూడా పీల్ చేస్తుంది అది. అండ్ దాన్ని ఉతకాలి చెయ్యాలి అదేం లేదు, జస్ట్ మనం అలా పిండగానే నీరు వచ్చేస్తుందా ఇంక మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది అనమాట. అట్లా మళ్ళీ బూజు వస్తుంది, వాసన వస్తుంది, అట్లా ఏం రాదని చెప్తున్నాడు. బట్ అది ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే తప్పితే మనం యూజ్ చేయలేదు కదా, సో దట్ అతను చెప్పింది మనం నమ్మలేము. ఇప్పుడు నేను మీషోలో చాలా మంది చూసాను నేను ఈ ఐటమ్ పర్చేస్ చేయడం అనేది. బట్ డైరెక్ట్ గా అయితే 100 రూపాయలు చెప్తున్నాను, మరి మీషో అయితే నాకు తెలియదు. ఇలాంటి రిలేటెడ్ ఐటమ్స్ ఇంకా ఏవో ఉన్నాయి, అతను చాలా సేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ అంత ఎందుకు లేని తీసేసాను నేను. అన్ని చిరుధాన్యాలు రిలేటెడ్ అండి. అది కాకుండా ఇంకా పిండిలు కూడా పిండిలు మీన్స్ ఇవే వీటి రిలేటెడ్ వే. ఇవి కాకుండా హెన్నా పౌడర్, ఇంకా తలకి రాసుకుంటారు కదా చాలా చాలా పౌడర్స్, అవి కూడా ఉన్నాయండి. ఆర్గానిక్ బెల్లము, కుంకుడుకాయలు, అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం మాన్యువల్ గా అన్ని కంటితో చూస్తున్నాం కదా, ఇప్పుడు కొనుక్కుంటాము, ఇప్పుడు ఇది అయిపోతుంది, మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, లైక్ కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ మళ్ళీ సేమ్ అదే వస్తుందో తెలియదు కదా. అది మనం రెగ్యులర్ గా మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నారు అంటే చూసి కొనుక్కుంటాం, ఎందుకు మన కంటితో మనం చూస్తున్నాం కాబట్టి. బట్ ఇలా తెలియని వాళ్ళ దగ్గర ఎంతమంది జెన్యూర్ గా ఉంటారో మనకు తెలియదు కదా. ఎనీహౌ ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే దొరికితే చాలు కొనేసుకుందాంలే అని, కొంతమంది ఉంటారు కోడిగుడ్డు కేకలు బీకి నాకునట్టే అన్ని అనుమానం చచ్చిపోతారు. కొనకపోయినా ముందు అనుమానం, మేము అనుమానం ముందు పుట్టి నా బోర్డు వెనకబడి పుట్టింది అనమాట. ఇవన్నీ మనకి బలం, మనకి బలం, అంతకుముందు చూసినవన్నీ మొక్కలకు బలం. సో బలానికి రిలేటెడ్ ఐటమ్స్ అనమాట, మనకు కానీ మొక్కలకు కానీ. ఇక్కడికి రాగానే హల్వా వాసన, మా ఏదో హల్వా అంటారు కదా, లైక్ ఆ హల్వా అండి, నేతి వాసన ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంక ఇవన్నీ ఆర్గానిక్ ఐటమ్సే. మనం కటోరం లైక్ అట్లా అంటారు కదా, ఆ రిలేటెడ్ ఐటమ్స్ అన్నమాట. ఏంటో మొక్కలకి అన్ని ఆర్గానిక్ వే అంటున్నారు, మనం తినేవి అన్ని ఆర్గానిక్ వే అంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం అనేది భగవంతుడికే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. ఈ గ్రీన్ కలర్ బ్యాగ్ ఉంది చూసారా, వెనకమాల, ఈ వెనకమాల, ఈ ఒక్క షాప్ లోనే చూసానండి నేను ఆ బ్యాగ్స్. ఇంకెక్కడ చూడలేదు ఆ బ్యాగ్స్ మాత్రం. కుండీలు అవి చూసానులే కానీ గ్రీన్ కలర్ బ్యాగ్ మాత్రం ఈ ఒక్క షాప్ లోనే ఉంది. అన్ని ఆర్గానిక్. ఆ సీడ్స్ ఈ షాప్ లో ఎన్ని ఉన్నాయో అసలు చాలా. అంటే ఇప్పుడు టమోటా అంటే ఒక కలరే కదా, రెడ్ ఒకటే కాదు కదా, ఎల్లో ఇంకేగో చాలా చాలా కలర్స్ ఉంటాయి కదా, లైక్ అట్లా అన్ని రిలేటెడ్ సీడ్స్ అన్ని ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ ఎగ్జిబిషన్స్ లో మనకు రిలేటెడ్ అయినవి కొన్ని, రిలేటెడ్ కానీ కొన్ని కూడా ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అసలు ఇది ఎలా రిలేటెడ్ అయిందో నాకు తెలియలేదు. ఈ ప్లాట్స్ ఎగ్జిబిషన్ లో ఈ డెకరేషన్ ఐటమ్స్ పెట్టారండి. ముందు క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, మరి దాంట్లో ఖాళీ లేదంటే ఇక్కడికి ఎక్కువ మంది విజిట్ చేయడానికి వస్తారు కదా, సో ఇక్కడ కొంచెం ఎక్కువ సేల్ అవుతుందని పెట్టారు. కానీ ఈ ఎగ్జిబిషన్ కి ఈ ఐటమ్ కి అసలు ఏం సంబంధం లేదు కదా, అయినా ఒక షాప్ ఉంది. ఎనీహౌ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఇలాంటి ఒక షాప్ ఉందని. ఆఫ్ కోర్స్ ఎవరికి ఏం యూజ్. మీరు ఎగ్జిబిషన్ కి వస్తే ఎక్స్ట్రా ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే ముందు క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట. సో ఈ ఎగ్జిబిషన్ ఆ ఎగ్జిబిషన్ 2 ఎగ్జిబిషన్స్ కవర్ చేసుకోవచ్చు. ఎవరికైనా పాసిబిలిటీ ఉన్న వాళ్ళు హ్యాపీగా 2 షాపింగ్ చేసుకోవచ్చు అనమాట.
యాక్చువల్లీ క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ అనేది సంక్రాంతి పండుగ వరకు ఉంటదంట. బట్ ఈ ఎగ్జిబిషన్ మాత్రం ఈ 2 డేసే ఉంటది అనుకోండి. ఆఫ్ కోర్స్ మనం ఏది ఒక పని మీద వస్తే ఒక్కటే చక్క పెట్టుకోం కదా, చుట్టూ 4-5 పనులు చక్క పెట్టుకుంటాం కదా. సో 2 in 1 గా అయిపోతుంది అనమాట. మీకు మళ్ళీ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కి వచ్చే బాధ ఉండదు. ఒకేసారి ఇది అది 2 కవర్ చేసుకెళ్ళిపోవచ్చు. పనిలో పని ఇంకో డౌట్ కూడా క్లారిఫై చేసేయండి. అదేంటంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారో చేయట్లేదు నాకు తెలియట్లేదు. ఈ డౌట్ ఎందుకు అడిగానంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీలో ఒకరుగా యాడ్ చేసుకోవచ్చు కదా. నచ్చలేదా నేను చెప్పేది నచ్చలేదా? ఏదో ఒకటి చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు ఈ టార్చర్ ఎక్కడ పడాలరా బాబు అనుకుంటున్నారా? అంత టార్చర్ పెట్టేస్తున్నానా మిమ్మల్ని? యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడదానే అనుకుంటున్నానండి. అఫ్ కోర్స్ నేను చెప్పేది నాకు నచ్చుతుంది, అందరికీ నచ్చాలేం లేదు కదా. ఎనీహౌ ఎవరికైనా నేను చెప్పే విధానం కానీ నేను కానీ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరం కలిసి ఉంటేనే కదా ఒక ఫ్యామిలీగా ఉండేది. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే కదా అర్థం. సో మీలో కూడా నన్ను ఒక దాన్నిగా యాడ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ మళ్ళీ డిసెంబరాలు ఇంకా చాలా గొట్టంపులు అంటారు. లైక్ అని మా సైడ్ గొట్టంపులు అని అంటారు. వాటిని ఏమంటారు నాకు తెలీదు. అట్లా మరమ ఉంది. ఎంత మంచి వాసన వచ్చిందో అసలు. ఇంక ఇలాంటి చెట్లు అంటారా, చూడటానికి కుందనంగా ఇంతే ఉంటది. బట్ చూడటానికి మాత్రం భలే క్యూట్ బేబీలా ఉంటది అనమాట. అంటే పెరిగే విధానం చాలా బాగా నచ్చుతుంది. ఇవన్నీ కాటన్ సైడేనండి, ఇండోర్ ప్లాంట్స్ అంటాం కదా, లైక్ అట్లా అన్నమాట. ఇంకా నా గురించి ఎంత చెప్పినా ఎవరు ఆలోచించర్లే కానీ సర్లే ఏమేం ప్లాన్స్ ఉన్నాయో ఎట్లా ఉన్నాయో ఎప్పుడో స్టార్ట్ అయ్యి వారం రోజులైంది. ఇప్పుడు దాకా ఉంటామా? నువ్వే లేట్. మా షాపింగ్ అయిపోయింది అనుకుంటున్నారా? అయితే ఎవరెవరు ఏమేం షాపింగ్ చేశారో కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఒకరికి మధ్యలో ఏదైనా బాండింగ్ ఉండాలంటే కమ్యూనికేషన్ ఉండాలి కదా. నేను కట్టే కొట్టే తెచ్చేలాగా పలానా మొక్క ఉంది పలానా కాస్ట్ ఉంది అలా న్యూస్ పేపర్ లో న్యూస్ చదివినట్టు చదివేస్తే మీకు నాకు మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఏర్పడదు కదా. సో దట్ నాకేం నచ్చింది, నేనేం చూసాను, నేనేం కొనుక్కున్నాను అది నేను చెప్పాను అనుకోండి. అట్లే నేను ఇది చూసానండి, నేను కొనుక్కున్నాను, మీరు నాతో షేర్ చేసుకున్నాను అనుకోండి. అలా మన ఇద్దరి మధ్యలో ఒక మంచి బాండింగ్ వస్తుంది అనుకో. అప్పుడు ఆటోమేటిక్ గా మనం వద్దనుకున్నానే మన ఇద్దరి మధ్యలో ఒక మంచి బాండింగ్ వచ్చేస్తుంది. ఆ బాండింగ్ కోసమే నా నీ కష్టాలంతా. ఏం చేస్తాం, కోటి కోసం కూటి విద్యలు అనే సామెత ఉంది కదా, లైక్ అట్లే మీలో ఒకరిగా కలుపుకోవడం కోసం నా ఈ బాధ అంతా తాపత్రయం అంతా. మీరు నన్ను సపోర్ట్ చేశారనుకోండి, లైక్ అందరం కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు. ఈ చామంతి పూలు వచ్చిన చోట మాత్రం ఇంకా అసలు ఏం కదలకొండదు అనమాట. మౌనంగా అట్లా చూస్తా ఎంత కళ్ళకి నిండుగా పూలు పూయటం కూడా ఎంత పెద్దగా ఎంత గుబురుగా పూసాయి చూడండి. చూడటానికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి అసలు. సో దట్ చామంతులు అంటే మిగతా పూలు కూడా బాగానే ఉన్నాయి అనుకోండి అఫ్ కోర్స్, కానీ చామంతి పూలు అంత పెద్దగా నిండుగా గుత్తులుగా పూసేసరికి చూడటానికి కొంచెం బాగుందనమాట. ఈ ఫ్రూట్ ఏదో పేరు చెప్పారబ్బా. అయినా లెమన్ మనం స్వీట్ లెమన్ ఏంటండి, లెమన్ మనం ఎందుకు వాడతాం, సీ ఫుడ్ కింద వాడతాం. ఎనీహో చాలా రకాలు తయారు చేస్తాం కదా. సో అది కూడా అఫ్ కోర్స్ అనుకోండి. అయినా మొక్కలు ఉన్న చోట ఒక్క మొక్కలే ఉంటాయా, రిలేటెడ్ చాలా ఉంటాయి కదా. మట్టి ఎరువులు, కాకపోతే అన్ని హోల్సేల్ షాప్స్ అంటున్నారండి. కొనేయేమో హోల్సేల్ షాప్స్ అంటున్నారు, తినేవి రిలేటెడ్ అన్ని ఆర్గానిక్స్ అంటున్నారు. సో అవి హోల్సేల్ ఆర్గానిక్ వా అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. నా బోర్డు సంవత్సరానికి అరకో సంవత్సరానికి ఏదో ఒకటి కొంటది, నాకు తెలియదు కదా. ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారా ఈ మొక్కలు, లైక్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నాదే ఉంది ఇక్కడ ఐటమ్ ఉందండి అని కొన్ని తెలిసింది అనుకో, లైక్ ఇక్కడ కొంచెం రీజనబుల్ గా ఉందండి ఇక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పగలను. ఇది మనం షాపింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా. సో దట్ ఇక్కడ ఐటమ్ ఉంది అని చూపించే నాలెడ్జ్ మాత్రమే ఉంది. కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా ఎంత బాగుందో అనిపించి ఆ కుండీలు మాత్రం ఏనుగుల కుండీలు కానీ ఆ పక్షి కుండీలు కానీ పింగానివ్వండి ఎంత బాగున్నాయో అసలు. నాకు పద్మం కుండీలో తులసి మొక్క పెడితే బాగుంటున్నాను, అది వెయిట్ చాలా ఉంది. అంటే ఏదైనా వెహికల్ ఉండి తీసుకెళ్తే ఓకే, కానీ బస్ లో క్యారీ చేయడం అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే అంత బరువు మోయటం కొంచెం కష్టం కదా, అందుకని ఆగాను. అదర్వైజ్ ఆ పద్మం కుండి నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో లక్ష్మీదేవిని పెడితే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది కదా అనిపించింది అనమాట. అసలు తులసి కోటలు ఉన్నాయండి ఆ మార్బుల్స్ వి, ఎంత వెయిట్ ఉంది అనుకుంటున్నారు. లిటరల్లీ ఒక 2-3 మొగాళ్ళు పట్టుకుంటే కానీ ఆ వెయిట్ ఆపలేరు. వెహికల్ కూడా మాట దేవుడరు, అసలు ఇక్కడ నుంచి వెహికల్ తీసుకెళ్ళడానికి కూడా అంత వెయిట్ ఉందన్నమాట. అంటే అంతంత వెయిట్స్ ఉన్న
తులసి కోటలు కూడా ఉంటాయన్నమాట. ఫైనల్ గా ఇదండి ఎగ్జిబిషన్ తాలూకా వివరాలు, ఇన్ఫర్మేషన్. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినా, నా కంటెంట్ నచ్చినా, నేను చెప్పే విధానం నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీలో నన్ను కూడా ఒక యాడ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ అన్ని ఆర్గానిక్ అంటున్నారు. ఎనీహౌ మనం చూడడం తప్ప అది మనం ఫైనలైజ్ చేయలేం కదా. ఎవరి నమ్మకం వాళ్ళది. వీళ్ళు తెలిసి ఉన్నారు, అంతమంది షాపింగ్ చేసుకున్నారు అనుకున్న వాళ్ళు కొంతమంది షాపింగ్ చేసుకున్నారు వాళ్ళు నమ్మి. నాకులాగా తెలియని వాళ్ళు ఉన్నారనుకో అట్లా చూసి వచ్చేస్తున్నారు. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది కదా. ఇక్కడ ఇవన్నీ మాక్సిమం అన్ని పింగాణి ఐటమ్స్ మాత్రమే. ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏం లేవు. అండ్ ఈవినింగ్ టైమ్ కొంచెం క్లౌడ్ ఎంతలా ఉందని చూపిద్దామని తీసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.